సర్వశిక్ష అభియాన్ కాంట్రాక్టు ఉద్యోగాలను రెగ్యులైజ్ చేయాలి. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని 23 రోజులుగా చేస్తున్న దీక్షకు సంఘీభావం తెలిపిన ప్రజా సంఘాల నేతలకు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల సంఘం ఖమ్మం జిల్లా గౌరవ అధ్యక్షులు దేవిరెడ్డి విజయ్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని విజయ్ డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా జిల్లా ప్రతినిధి చిరారవి అందిస్తారు. తెలంగాణలో ఉన్న సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకి రెగ్యులేట్ చేయాలని చెప్పేసి ఏదైతే ప్రధానంగా గత 23 రోజుల మట్టి ఇప్పటికే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తున్నారో ఖమ్మం జిల్లాలోని కలెక్టరేట్ దగ్గర ఇప్పటికే ఏదైతే సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు మొత్తం కూడా ఖమ్మం ధర్నా చౌక్లో ఇప్పటికే ఏదైతే వాళ్ళు చేస్తున్న సందర్భం నెలకొంది. ఇక్కడ మనం చూస్తున్నాం సర్వశిక్ష అభియాన్ మొత్తం కూడా ఏదైతే తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని ప్రధానంగా ఏదైతే తనకు ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులను మొత్తం కూడా రెగ్యులైజ్ చేయాలని చెప్పేసి వాళ్ళకి ఏదైతే ప్రధానంగా ఇచ్చిన హామీలని మొత్తం కూడా నెరవేర్చాలని చెప్పేసి గత 23 రోజుల మట్టి ఇప్పటికే వాళ్ళు ఏదైతే ఉద్యోగులు తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నారు. ఇక్కడ మనం ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే కలెక్టరేట్ దగ్గర పెద్ద ఎత్తున ఏదైతే ఈ యొక్క ఉద్యోగులు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు మొత్తం కూడా ఈ యొక్క ధర్నా చేస్తున్న సందర్భం నెలకొంది. ఇక్కడనే ఏదైతే సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు చాలా మంది కూడా తమ యొక్క న్యాయమైన డిమాండ్ల పరిష్కారంలో భాగంగా ఇక్కడ వాళ్ళు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని మేడం చెప్పండి, ప్రధానంగా మీరు చేసేటువంటి ఏదైతే ఈ యొక్క న్యాయమైనటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు ఈ యొక్క మీరు యొక్క ఈ ధర్నా చౌకులో కూర్చొని? ఐఆర్పీగా బోనకల్ మండలంలో పనిచేస్తున్నాను. నా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఏ బిఈడి అండి. నేను గత 18 సంవత్సరాల నుంచి ఈ వ్యవస్థలో పనిచేస్తున్నాను. నా స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 5,200. ఈరోజు నేను ఈ 18 సంవత్సరాల సర్వీస్లో నేను తీసుకునే శాలరీ ఏంటంటే 19,500 అండి. ఒక్కసారి ఆలోచించండి రేవంత్ రెడ్డి గారు, మీరిచ్చిన మాట అండి. ఇక్కడ నేను మిమ్మల్ని రెగ్యులర్ చేయమని అడిగేది నేను ఉట్టిగా రాలేదండి. దీనిలోకి మేము సమగ్ర శిక్ష ఉద్యోగులు మొత్తం రాష్ట్రం మొత్తం మీద 19,600 మంది ఉన్నామండి. మేమందరం కూడా ఎగ్జామ్ రాసి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఎగ్జామ్ రాసి మాత్రమే మేము ఒక రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారమే వచ్చామండి. మా న్యాయమైన కోరికను మీరు తీరుస్తారని కోరుకుంటున్నాను. అలాగే మేము మీకు వ్యతిరేకం కాదండి. మేము ఎప్పుడూ కూడా గవర్నమెంట్కి వ్యతిరేకంగా రాలేదు. మేము మా న్యాయమైన కోరికలు మీరు తీరుస్తారనే ఆశతో కోరికతో ఇక్కడికి వచ్చామండి. ఇక్కడనే ఏదైతే ఉద్యోగస్తులు చాలామంది ఉన్నారు, వాళ్ళలో న్యాయమైనటువంటి డిమాండ్స్ని మేము అడుగుతున్నామని చెప్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకులం కాదు, కానీ మా న్యాయమైన డిమాండ్ని పరిష్కారం చేయమంటున్నారు. ఇక్కడనే మరొక ఉద్యోగులు ఉన్నారు. అమ్మ చెప్పండి, ప్రధానంగా మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం ముందు? ఏదైతే మమ్మల్ని రెగ్యులర్ చేయండి, ప్రధానంగా సమాన పనికి సమాన వేతనం అని చెప్పిన ప్రభుత్వాలు మాకు అన్యాయం చేస్తుందని ఇక్కడనే మరొక యూనియన్ నేత ఉన్నారు. మీరు చెప్పండి, ప్రధానంగా ప్రభుత్వం ఏమి డిమాండ్ పెట్టదలుచుకున్నారు? మేము ప్రభుత్వానికి ఒకటేసారి కోరుకునేది సమగ్ర శిక్షా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగికి న్యాయం జరగాలి అంటే ముందుగా రెగ్యులర్ చేయాలి సార్. ఆ రెగ్యులర్ అనేది మా ముఖ్య డిమాండ్. ప్రభుత్వానికి ఏమైనా కొన్ని లోటుపాట్ల వల్ల ఇబ్బంది కలిగినట్లయితే అప్పటి వరకు మాకు పే స్కేల్ అనేది కల్పించి ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైతే కల్పిస్తున్నారో అలాంటి బెనిఫిట్స్ అన్నీ కూడా మాకు రావాలనేది మా ముఖ్య డిమాండ్. గత 20 సంవత్సరాలుగా ఎంతో కష్టపడి ఈ యొక్క వ్యవస్థలో పనిచేస్తున్నట్టు మేము గత ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోకుండా పడదారిని పట్టేసి ఈరోజు వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు మాకు రెగ్యులర్ చేస్తా అని చెప్పేసి ఇచ్చినటువంటి హామీని వదిలేసి సంవత్సరం రోజులైనా సరే ఇప్పటివరకు మా గురించి ఎలాంటి కూడా పట్టింపు లేకుండా మమ్మల్ని ఈరోజు ఈ యొక్క టెంట్ కింద కూర్చొని మా జీవితాలు మా కుటుంబాలందరినీ రోడ్డు పాలన చేసినటువంటి సందర్భం ఏర్పడింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రికి చేతులెత్తి మొక్కుతున్నాం, మమ్మల్ని రెగ్యులేట్ చేయండి అని ఇక్కడ సర్వశిక్ష అభియాన్ ఏదైతే ఉన్నారో ఉద్యోగులు కోరుతున్నారు. ఇక్కడనే యూనియన్ జేఏసీ నేత మన సార్ ఉన్నారు. వారిని అడిగి, సార్ చెప్పండి, ప్రధానంగా ఉద్యోగుల అందరి తరఫున మీరు ఏం డిమాండ్ చేస్తారు? ఇవాళ ఉద్యోగస్తులు చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి అందరూ అంగీకరించేటువంటి సమ్మతమైనటువంటి వాళ్ళ కోరిక సమాన పనికి సమాన వేతనం. ఇంతకుముందు ఒక అక్క మాట్లాడింది, ఒకే తరగతి గదిలో ఒకే బెంచ్ మీద కూర్చున్నటువంటి విద్యార్థులకు ఎట్లయితే అందరికీ సమానంగా విద్యను అందిస్తూ ఉన్నారో, ఒకే పాఠశాలలో ఒకే దగ్గర ఉన్నటువంటి సిబ్బందికి అందరికీ కూడా వేతనం అనేది కూడా సమానంగా ఇవ్వాల్సిన అవసరము ఇవాళ పాలకులపైన ఆధారపడి ఉన్నది. వాళ్ళకందరూ కూడా పొద్దున 9 గంటల పోయి సాయంత్రం 5 గంటలకు ఇంటికి వచ్చే వాళ్ళకందరూ కూడా సమానమైనటువంటి వేతనం ఇస్తూ ఉన్నారు. ఇవాళ కనీసం ఈ విజ్ఞత కూడా లేనటువంటి పాలకులు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో
రేపు ఎన్నికల్లో మేము అధికారంలోకి వస్తే మీ హామీలను నెరవేర్స్తాము, మిమ్మల్ని రెగ్యులైజ్ చేస్తామని చేసి ఇచ్చినటువంటి మీరు ఇచ్చిన హామీ కదా. ఇవాళ వీళ్ళు ఇక్కడ కోరుకోలేదు, మీ మమ్మల్ని అధికారంలో తీసుకురండి అని చెప్పేసి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇవాళ మంత్రి మండలిని కూడా మేము వీళ్ళందరి పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఆ సమగ్ర ఉద్యోగులు ఏదైతే రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి పోరాటం చేస్తూ ఉన్నారో ఆ పోరాటం ఉగ్ర రూపం దాల్చక ముందే, ఆ పోరాటం మరో పోరాటానికి దారి తీయక ముందే వాళ్ళ సమస్యని పరిష్కరించాల్సిందిగా తెలంగాణ పీపుల్ చేసి జిల్లా పక్షాన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగాల డిమాండ్లు ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పేసి లేని పక్షంలో ధర్మ పోరాటం చేస్తామని చెప్పేసి ఇక్కడ ఉద్యోగులు కోరుతున్నారు. కెమెరామెన్ సుధాకర్తో చిర్రా రవి.